అంటే ఎగ్జాక్ట్ పోల్సే మాకు కావాలి, ఎగ్జిట్ పోల్స్ మాకు అవసరం లేదు. ఈ విషయం పైన అనేక సార్లు తెలంగాణ ఎలక్షన్లో మొన్న ఫెయిల్ అయినాయి, అంతకుముందు జాతీయంగా కొన్ని ఫెయిల్ అయినాయి. సార్ మీరు కూడా చాలా విశ్లేషణ చేస్తుంటారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా తీసుకున్నారు, ఫోన్ పేపర్ వర్క్, SMS, ఓలా, లేదంటే సెల్ ఫోన్ మెసేజ్లా, ఏ రకంగానే తెలియదు, ఎన్ని ట్యాంపులు తీసుకున్నా తెలియదు. ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కో రకంగా పెడుతున్నారు. సో మాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, దేశంలో ఎన్డీఏ కూటమి 2 డబుల్ ఇంజిన్ సర్కార్లు వస్తున్నాయని చెప్పి మాకున్న సర్వే ప్రకారం పెడుతున్నారు. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వే చేసే సంస్థలన్నీ కూడా శాస్త్రీయంగా చేశారా, లేదంటే ఎక్కడో కూర్చొని ఏదో అనుగుణంగా ప్యాకేజ్ స్టార్ లాగా తీసుకుని ప్యాకేజ్ తీసుకొని సర్వే చేశారని పైన నాకైతే అవగాహన లేదు. ఎందుకంటే ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే ఒకరు అనుకూలంగా, ఇంకొకటి అనుకూలంగా. సో ఈ సర్వే, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇన్ బిఫోర్ వచ్చిన సర్వే ఈ పోల్స్ అన్ని కూడా నమ్మడానికి 50-50 చాయిస్. సో మాకు ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరుగుతున్న ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కూటమితో 140 సీట్లు ప్లస్ తో వెళ్తున్నాం. 58% పై ఓట్లు పోల్ అవుతున్నాయి. పోల్ అయ్యి మాకు అనుకుంటున్నాం. మేము మాకున్న కార్యకర్తలు ఇది మీ సర్వేలో ఎగ్జిట్ పోల్ తీసుకొని చెప్పట్లేదు. అలాగే ఏదైతే మేము నమ్ముకున్నామో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పైన చాలా పకడ్బందీగా చేయగలిగాం. ఏ వర్గాలైతే నష్టపోయాయి ఈ రాష్ట్రంలో, పూర్తి స్థాయిలో కుల మత ప్రాంతీయ పరంగా నష్టపోయే వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళని బదిలీ తీసుకుని ఇప్పుడు చాలా వరకు మేము కొంతవరకు ఏరియాలో సర్వే చేసుకున్నప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఎస్టీ, ఎస్సీ కానీ, బీసీలు కానీ ఏ శాతంలో మాకు ఓటింగ్ చేసిన పైన కొంత అంత సైంటిఫిక్ కొంత అవగాహన వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడున్న సర్వేలు కానీ, చెబుతున్న సర్వేలు కానీ, లేదంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పడం లేదు. కాబట్టి 4వ తారీఖున 100% ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమైందో అది మాత్రమే వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలేకుండా కన్సాలిడేటివ్ లో మా 3 పార్టీలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఆ సక్సెస్ అయ్యామనే విషయం పైన మేము చెప్పగలం. దానికి ఈ రోజు 140 రేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏదైతే వైసీపీ నాయకులు కోరుకుంటున్నారో వాళ్ళ సామాజిక వర్గాలు కూడా తిరగబడ్డాయి. ముస్లింస్, ఎస్టీలు, క్రిస్టియన్స్ వాళ్ళ ఓటు బ్యాంక్ గా చెప్పుకుంటారు. రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా 50-50% పైచలకు ఓటు టర్నోవర్ అయ్యే పరిస్థితి చూసాం. మేము చాలా మంది మాట్లాడిన సందర్భంగా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పోల్స్ మేము చేస్తున్న మా కొంత పార్టీ కార్యకర్తల సమాచారం చూసినప్పుడు ఖచ్చితంగా 3 పార్టీలు ఇచ్చిన కార్యకర్తల సమాచారం మేము నిబద్ధంగా తీసుకుంటాం. మిగిలిన చాణక్య అని, మీరు అన్నట్టు ఆర్మస్థాన్ అని, ఇంకేదో పోల్స్ అని, అలాగే బై పోల్స్ అని, తర్వాత ఇంకో ఏవో కొన్ని సర్వేలు వచ్చేసారు. చాణక్య అని, పీపుల్స్ పోల్ అని, కేకే సర్వే అని, అలాగే చాలా సర్వేలు చూసాను. ఇప్పుడు వస్తున్నాం 6